వాజ్ అగైన్ లాంగెస్ట్ సర్వింగ్ సీఎం. ఏమైంది సడన్గా బీజేపీ ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచి ఓవర్ నైట్ రాలేదు కదా, కష్టపడ్డారు, టైం ఇచ్చారు అక్కడ ఉన్న లీడర్లకి. మీరు టైం తీసుకోండి, 10-15 సంవత్సరాలు తీసుకోండి, బట్ వీ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్. కర్ణాటక సేమ్ థింగ్, ఎక్కడ లేకుండా బీజేపీ. మహారాష్ట్ర శివసేన బాలాసాహెబ్ ఠాకరే ఉన్నదాకా బీజేపీని ముందుకు రానియలేదు ఆయన, చిన్న ప్లేయర్గా ఉంచుకున్నారు. ఇప్పుడు నౌ దే టేకన్ ఓవర్. మీకు ప్రతి స్టేట్లో చూడండి, వీళ్ళు కష్టపడి బయటకు వచ్చిన స్టేట్లు అన్నీ ఇదే ఉంది స్టోరీ. సేమ్ విత్ ఉత్తరప్రదేశ్, బీహార్. ఇప్పుడు చూడండి బీహార్లో మన ఈయన ఉన్నారా చూస్తే అది తెలియదు మనకి. బీహార్లో ఎవరు ముఖ్యమంత్రి ముందు ఉండే, నితీష్ కుమార్ ఎక్కడ పోయిందంటే తెలియదు ఇప్పుడు ఎవరికి. కూల్గా నితీష్ కుమార్ తీసేసారు, ఆ పార్టీని కూడా ఫినిష్ చేసేస్తారు నెక్స్ట్ టైం. ఆయన కొడుకునేదో మినిస్టర్గా ఉంచుకున్నాడు, అంతే, ఫినిష్డ్. ఇది మన అర్థం చేసి బీజేపీకి ఉంది. ఇవాళ ఒక ఛానల్ వాళ్ళు అడిగారు నా దానికి ప్రశ్న, బీజేపీకి ఇంత ఉంది కదా, ఇన్ని సీట్లు కలిసారు, మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు మిగతా వాళ్ళ ఇంత అంటారు. నేను చెప్పాను, అది ఒక యానిమల్ ఇన్స్టింక్ట్. అది నేను గెలిచాను చాలు, నాకు 16 స్టేట్ 18 స్టేట్లో ఉన్నాయి చాలు, నేను హ్యాపీ అని కూర్చుంటాయి. వెస్ట్ బెంగాల్ రాకపోతుండే, మీకు ఒడిశా రాకపోతుండే, బీహార్లో జరగకపోతుండే, హర్యానా ఓడిపోయిన ఎలక్షన్ గెలిచారు మీరు. ఎట్లా? దిస్ అ లాట్ ఆఫ్ రీజన్ ఫర్. ఎక్కడ లేని ఒక్క సీట్లైనా కేరళలో 3 సీట్లు గెలిచారు, 15% ఓట్ పర్సెంటేజ్ వచ్చింది. సో తమిళనాడులో ఎందుకు చేయలేకపోతున్నారు? అక్కడే మళ్ళీ తిరిగి వస్తున్నాము. ద ప్రాబ్లమ్ ఈస్ బికాస్ మీరు ఆ ఇమేజ్ని నెగేట్ చేయలేకపోతున్నారు. దట్ బీజేపీ ఈజ్ అ నార్త్ ఇండియన్ పార్టీ. దాని ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే ఇప్పుడు కదా, సొల్యూషన్ ముందే ఉండే. మీరు డిఎంకేతో టైఅప్ చేసుకున్నారు, వాళ్ళు ఎప్పుడు ఎన్ష్యూర్ చేశారు వీడు పైకి రాకూడదు. శిరోమణి అకాలీ దళ్ పంజాబ్లో ఫస్ట్ బీజేపీ అలయన్స్ పార్ట్నర్ 84లో బీజేపీతోని ఫస్ట్ అలయన్స్ పెట్టుకున్న పార్టీ ఫస్ట్ శిరోమణి అకాలీ దళ్, ప్రకాష్ సింగ్ బాదల్ గారు. ఆ టైం వాళ్ళు ఈ ఫార్మర్స్ అజిటేషన్ టైంలో పార్టీ నుంచి అలయన్స్ నుంచి బయటకు వచ్చేసారు. అది వాళ్ళ కారణాలు ఉన్నాయి వాళ్ళకి. కానీ నేను చెప్పాలేమనుకుంటాను మహేష్, ఈ అలయన్స్ అనేది అలయన్స్ పార్ట్నర్, సీనియర్ పార్ట్నర్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని పైకి రానియరు. ఇన్ పంజాబ్ ప్రకాష్ సింగ్ బాదల్ మేడ్ ష్యూర్ ఆఫ్ దట్. బీజేపీ షుడ్ నాట్ బికమ్ నంబర్ 1. మా దగ్గర ఉంటే నంబర్ 2గా ఉండాలి, మా జూనియర్ పార్ట్నర్గా ఉండాలి. ఏపీలో కూడా అదే కదా సార్ పరిస్థితి ఇప్పుడు. కరెక్ట్. ఓకే, ఏపీలో చాలా కారణాలు ఉన్నాయి. ఒక టైంలో బీజేపీ అక్కడ కాకినాడ నుంచి సీట్ గెలిచారు, ఆ యాక్టర్ పేరు మర్చిపోయాను, అక్కడి నుంచి గెలిచారు. మాధవి కృష్ణరాజు అనుకుంటా, కృష్ణరాజు గారు అక్కడ గెలిచారు. సో అట్లాంటివి ఉన్నాయి, లేదని కాదు. కానీ ఓకే, మిస్డ్ అన్ ఆపర్చునిటీ, గాన్, ఫినిష్డ్. ఇప్పుడు అక్కడ నాయుడు గారు ఉన్నారు, దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నారు, దాని తర్వాత బీజేపీలో ఎవరు ఉన్నారంటే పురంధేశ్వరి, ఇంకో పార్టీని తీసుకొచ్చిన లీడర్ ఉన్నారంటారు. యు ఆర్ నాట్ డెవలప్ లోకల్ లీడర్స్. కానీ అన్నామలై తీసుకొచ్చినప్పుడు మీరు తమిళనాడులో ఆ ఆపర్చునిటీ, అన్నామలైకి 15 సంవత్సరాలు ఇచ్చి, బాబు నువ్వు టెన్షన్ పడకు, యూ వర్క్ హార్డ్, 15 years వీఆర్ గివింగ్ యూ టైం, 10 years మినిమం. మేము ఏం అడగం మిమ్మల్ని, 10 yearsలో మీరు పార్టీని డెవలప్ చేయండి. అది కాకుండా ప్రతిరోజు పొద్దున్న లేచి ఫోన్ చేసి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎన్ని ఓట్లు వచ్చినాయి అని అడగదు. ఇది మనకి ఫార్మా కంపెనీస్లో, ఈ సేల్స్ కంపెనీస్లో ఫోన్ చేస్తారు, టార్గెట్ ఎంత అయింది, ఎన్ని బాటిల్ అమ్మినా, ఎన్ని మెడిసిన్ అమ్మినా, ఎంత టార్గెట్ ఎంత రీచ్ అయ్యడం, ఎంత పర్సెంటేజ్ మిగిలిపోయింది, ఇదే ఉంటుంది. వాడికి రాత్రి నిద్ర ఉండదు, వాడు టార్గెట్ వెనకనే బతుకుతుంటాడు. ఇది అన్నామలైతో చేశారు వీళ్ళు. ఓవర్ నైట్ ఇన్ని రోజులు లేని హంగర్ సడన్ ఎట్లా వచ్చిందని ఆయన దగ్గర రిజల్ట్ అడుగుతున్నారు, ఎందుకు చేయట్లేదు, ఎందుకు గెలవట్లేదు బీజేపీ. లాస్ట్ టైం మీరు ఒంటరిగా పోటీ చేశారు కదా, ఒంటరిగా పోటీ చేసి 5 సీట్లు గెలిచారు కదా అసెంబ్లీ సెగ్మెంట్స్లో. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడున్న వాళ్ళు చేస్తారా? ఈ నైనా నాగేంద్రని మళ్ళీ రిపీట్ చేస్తాను నేను, ఓడిపోతే ఒక్క సీట్ వస్తే రాజీనామా చేయాల్సి ఉండే. దట్ ఐఎమ్ మారల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అని చెప్పి, అది కాకుండా అక్కడ కూర్చొని పాలిటిక్స్ ఆడడము. ఐఎమ్ టెలింగ్ యూ, చాలామంది ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలామంది అప్సెట్ అవుతున్నారు దీంట్లో. చాలామంది యంగ్స్టర్స్ అరే ఎందుకు బీజేపీ ఓనిచ్చారు, బట్ హీ వాజ్ వెరీ క్లియర్. నేను ఎప్పుడో దీని గురించి మీకు సైన్స్ ఇచ్చాను కానీ మీరు ఎవరు పట్టించుకోలేదు నన్ను. నౌ ఐ మేడ్ అప్ మై మైండ్. నేను మిగతా వాళ్ళలాగా కాదు, ఒకరోజు రాజీనామా చేస్తాను, నెక్స్ట్ డే విత్డ్రా చేస్తాను, నెక్స్ట్ డే మళ్ళీ రాజీనామా చేస్తాను, మళ్ళీ విత్డ్రా చేస్తాను. ఐ వోంట్ డూ ఇట్. వన్స్ ఐవ్ డిసైడెడ్, సింపుల్. ఇది వాళ్ళు చేశారు మహేష్. సో ఇప్పుడున్న రాజకీయాల్లో మనం ఒకటి అర్థం చేసుకోవాలంటే, ఇఫ్ యూ హ్యావ్ సూపర్ స్టార్స్ ఇన్ యువర్ పార్టీ, మీ దగ్గర ఒక విరాట్ కోహ్లీ ఉంటే విరాట్ కోహ్లీని చూసుకోవాలి మీరు. మీ దగ్గర ఎంఎస్ ధోని ఉంటే ఎంఎస్ ధోని నా స్టార్ వ్యాలీ కాపాడుకోవాలి మీరు. రిటైన్ దట్ టాలెంట్. పోతే పోయింది వాడు లేకుంటే ఇంకోటి వస్తాడంటే కాదు, రీప్లేసబుల్ అనే యాటిట్యూడ్ ఉంటే ఉన్నాయి లైఫ్లో.
ఐఎమ్ టెలింగ్ ఈవెన్ నో ఎప్పుడైనా మేనేజ్మెంట్లో చెప్తారు నో బడీ ఈజ్ ఇండిస్పెన్సిబుల్. చాలామంది అడుగుతారు మోదీ గారు వెళ్ళిన తర్వాత ఏంటి, మోదీ గారు ఇంకోరు వస్తారు. మోదీ గారు ఉన్న ముందు మోదీ గారు ఎవరు తెలుసు, ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరైనా అప్పుడు ప్రెడిక్ట్ చేశారా గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ ప్రైమ్ మినిస్టర్ అవుతారని? ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు. అందరూ అనుకున్నారు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఇట్లాంటి చాలా క్యాండిడేట్స్ ఉన్నారు. ఒక టైంలో ప్రమోద్ మహాజన్. కానీ ఎట్లా సడన్గా మోదీ గారి పేరు వచ్చింది, మోదీ గారు గెలిచారు, బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్. ఆయన వే ఆఫ్ బిహేవింగ్ మారిపోయింది, ఆయన ఒక లీడర్షిప్ మెటీరియల్గా తయారైన, ఇంటర్నేషనల్ ఇమేజ్ కల్టివేట్ చేసుకున్నారు. ఇప్పుడు 12 సంవత్సరాలు కంప్లీట్ చేశారు. కౌంటింగ్. సో టైమ్ ఇస్ ఎసెన్స్, చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నామలైకి ఆ టైం ఇవ్వలేదు వీళ్ళు. ఓవర్ నైట్ రిజల్ట్స్ డిమాండ్ చేశారు. అది వీళ్ళు చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. ఐ డోంట్ థింక్ అన్నామలై ఏ తప్పు ఏం చేయలేదు, అని చేసిన మంచిదే. రేపు అన్నామలై గెలిస్తే కూడా, రేపు అన్నామలై తమిళనాడులో గెలిచి ముఖ్యమంత్రి అయితే కూడా బీజేపీని సపోర్ట్ చేస్తారు ఆయన. ఈ విల్ నాట్ సపోర్ట్ ఏఐడిఎంకే అండ్ డిఎంకే అండ్ కాంగ్రెస్. అది బీజేపీకి మంచిదే కదా. అది అట్లా ఆలోచించాలి బీజేపీ వాళ్ళు. మేము ఎట్లయినా గెలవలేం తమిళనాడులో బికాస్ ఆఫ్ దిస్ యాంటీ హిందీ, యాంటీ ద్రవిడియన్, ప్రో ద్రవిడియన్ సెంటిమెంట్. మీరు ఢిల్లీ వాళ్ళు, నార్త్ ఇండియన్స్, ఆ ఇమేజ్ ఎప్పుడు పోదు తమిళనాడు. చాలా సంవత్సరాలు పడుతుంది, ఇంకా బహుశా 20 సంవత్సరాలు పడుతుంది. సో సిమిలర్ ఐడియాలజీ ఉన్న అన్నామలై గెలిస్తే ఇంకా సంతోషం. అన్నామలై వర్సెస్ జోసెఫ్ విజయ్ అవుతుంది. దట్ ఈస్ గోయింగ్ టు బి ద కాంటెస్ట్. చాలా సింపుల్ లాజిక్ దాంట్లో. సార్ మీరు కలిసినప్పుడు మీకు 5 నిమిషాలు దొరికితే మాట్లాడదాం అనుకున్న టైం నుంచి ఒక 1.5 hour వరకు మాట్లాడారు కదా సార్. అప్పుడు సార్ వెన్ వాజ్ దిస్ సార్, వెన్ వాజ్ దిస్ బ్యాక్ దెన్? అబౌట్ a year and a half. సో హౌ వాజ్ దిస్ ఐడియాలజీ సార్? ఎందుకంటే అదే టైంలో అనుకుంటాను ఐ వాజ్ ఆల్సో డూయింగ్ దిస్ పొలిటికల్ క్యాంపెయిన్స్. హైదరాబాద్ కూడా వచ్చారు సార్, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. కూన శ్రీశైలం గౌడ్ గారు నిలబడ్డప్పుడు ఐ వాజ్ వర్కింగ్ దేర్ యాజ్ పొలిటికల్ క్యాంపెయిన్ అప్పుడు చేస్తున్నాను నేను. సో బీజేపీకి చేస్తున్నాను ఆ టైంలో. అప్పుడు వచ్చారు యోగి ఆదిత్యనాథ్ కూడా వచ్చారు, పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. సో మీకు ఆ టైం దొరికినప్పుడు సో వాట్ వాజ్ హిస్ ఐడియాలజీస్? లైక్ మీరు గమనించింది ఏంటి? లైక్ యూనో విజన్, ఆ విజన్. ఎందుకంటే ఒక వయం ఆస్కింగ్ యూ దిస్ అంటే లైక్ అంతా చదివి అంత కష్టపడి బయటకు వచ్చిన పొజిషన్ నుంచి పాలిటిక్స్లోకి రావడం అంటే లైక్ ఇట్స్ లైక్ తెలిసింది అంటారు కదా సార్, ఒక మంచి జాబ్ నుంచి బయటకు వస్తే చాలా మారిపోతాయి అంటారు. సో వాట్ వాజ్ హిస్ విజన్? హిస్ విజన్ వాజ్ సింపుల్. ఆయన ఒక మైక్రో మేనేజ్మెంట్ చేస్తుండే. ఆయనకు అర్థమైపోయింది ఈ ప్రాబ్లం మీరు ఏదో బ్యాండెడ్ సొల్యూషన్ కాదు, ఇది బ్యాండెడ్ పెడితే తమిళనాడులో బీజేపీ కలిసిస్తారని కాదు. సర్జరీ కావాలి, డీప్ సర్జరీ, రూట్ కాజ్ నుంచి తీసేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ డజంట్ ఎగ్జిస్ట్. కరెక్ట్. ఒక టైంలో జానా కృష్ణమూర్తి గారు బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన తమిళనాడు నుంచి వచ్చారు. కానీ ఇప్పుడున్న జనరేషన్కి జానా కృష్ణమూర్తి అంటే ఎవరు గుర్తుపట్టారు. బంగారు లక్ష్మణ్, వెంకయ్య నాయుడు, వీరంతా సౌత్ నుంచి వచ్చిన లీడర్స్ బీజేపీ ప్రెసిడెంట్స్గా పైకి వచ్చారు. కానీ మీరు దాని తర్వాత ఎవరైనా సౌత్ నుంచి బీజేపీ ప్రెసిడెంట్గా చూసారు ఇప్పుడు దాకా? ఇప్పుడు నితిన్ నబీని పెట్టారు. ఆయన బదులు ఇఫ్ యూ హెడ్ అపాయింటెడ్ అన్నామలై యాజ్ ప్రెసిడెంట్, బీజేపీ ప్రెసిడెంట్, మొత్తం ఆయన మార్చేస్తుండే. ఈ వుంట బదల తమిళనాడు. బట్ తమిళనాడులో బీజేపీకి ఫ్యూచర్ ఉండదు అప్పుడు కూడా. ఆయనకు ఒక ఫ్యూచర్ ఉంటుంది అది నేషనల్ లెవెల్. కానీ తమిళనాడు, సో హీ వాజ్ వెరీ క్లియర్ మహేష్. ఆయన నడిమిట్లో ఒక సోషల్ మీడియా నడిపిస్తున్న ఒక అబ్బాయి వచ్చాడు క్యాంపెయిన్ గురించి. ఇది ఉంది సార్, ఇంత షూట్ చేయాలి సార్, ఇది చేయాలి, అది చేయాలి, ఎడిట్ చేయాలి, ఇది చేయాల్సి వస్తుంది, ఇన్ని రీల్స్ తయారు చేస్తాం, ఇన్ని మెయిన్ వీడియోస్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని మొత్తం చెప్పగానే టోటల్ క్యాలిక్యులేట్ చేసి పేపర్ మీద కాస్ట్ ఎంత అని అడిగింది. ఇన్ని లక్షలు అని చెప్పింది. దాని హాఫే అవుతుంది అన్నారు. ఆ అబ్బాయి అగ్రీ చేశాడు, ఎస్ చేయండి అన్నాడు. దట్ ఈస్ డెసిషన్ మేకింగ్. ఇన్స్టెంట్. తర్వాత ఎల్లుండి చూసుకుందాం, అది ఎప్పుడు నడవదు. యూ హ్యావ్ టు టేక్ డెసిషన్ సమ్ టైమ్ ఆన్ ద స్పాట్. అది ఆ రోజు చూశాను నేను అన్నామలైలో ఉన్న. దట్ ఈస్ మేబీ బికాస్ ఈజ్ అ పోలీస్ ఆఫీసర్. ఒక రైట్ జరుగుతుంది, బయట గొడవ నడుస్తుంది, బండి తగలబెడుతున్నారు, షాపులు తగలబెడుతున్నారు, రేపు వెళ్ళి చూసుకుందాంలే అని చెప్పి కూర్చుంటారా పక్కన? కాదు. ఈ విల్ ఆర్డర్ లాఠీ చార్జ్, టియర్ గ్యాస్, ఫైరింగ్. అది ఇన్స్టెంట్ డెసిషన్. అది వాళ్ళ ట్రైనింగ్ నుంచి వస్తుంది. అండ్ నాట్ జస్ట్ స్టేట్ పోలీస్, ఇస్ an IPS officer. I didn't say state. Like when it comes to taking like authoritative కోసం వెయిట్ చేయకుండా క్విక్ గా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. He's an IPS officer, but he was Karnataka cadre. He is assigned to a state. తమిళనాడుకి అసైన్ చేయలేదు, అని కర్ణాటక అసైన్ చేశారు ఆయన. సో నేనేం చెప్పాలనుకుంటే డెసిషన్ మేకింగ్లో క్విక్ డెసిషన్ మేకింగ్, డెప్త్గా ఆలోచించి చేయడం. ఏదో నైనా నాగేంద్రన్ లాగా ఏదో 10 స్పీచ్లు ఇవ్వడము, వెళ్ళి చేయకపోవడం, ఇట్లా ఇంటికి చేయగలపడం, దాంతో పనిచేయదు. యూ హ్యావ్ టు వర్క్ రైట్ టు ద గ్రాస్ రూట్. అండ్ అన్నామలై చేసి చూపిస్తారు చూడండి. ఇప్పుడు హీ విల్ మేక్ అ డిఫరెన్స్ విత్ ఇన్ జస్ట్ 1 year. ఆయన ఇప్పుడు పాదయాత్ర చేయబోతుంది, ఆయనకు వచ్చే రెస్పాన్స్ చూడండి. ఇదే బీజేపీ యంగ్స్టర్స్ ఆయనతో ఉంటారు, పార్టీలో పనిచేసి ఆయన కోసం పనిచేస్తారు.
బికాజ్ ఈజ్ నాట్ స్టార్టింగ్ ఎ పొలిటికల్ పార్టీ యాజ్ ఆఫ్ నాకు తెలిసిన మటుకు ఈ స్టార్టింగ్ అన్ ఎన్జిఓలో ఎవరైనా చేరొచ్చు కదా, రేపు ఈవెన్ డిఎంకే వాళ్ళు వస్తారు కావాలంటే. అంటే ఇతను కూడా ఒక తమిళియన్ అయి ఉండి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అలాంటి రూటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయనకి లైక్ బీజేపీ వైపు అంటే జనరల్గా అటువైపు రానివ్వరు, ఇలాంటి ఇంపోజింగ్ని అపోజ్ చేస్తుంటారు కదా సార్, ఎంటైర్ స్టేట్ దానికి అగేన్స్ట్గా ఉంటుంది. ఈయనకు మాత్రం అటువైపు ఇంక్లైన్ అవ్వడానికి ఏమన్నా లైక్ డిడ్ యూ షేర్ ఎనీ ఎక్స్పీరియన్సెస్ విత్ యూ? లైక్ వాట్? లైక్ బీజేపీ సైడ్ ఇంక్లైన్ అవ్వడానికి, ఎందుకంటే జనరల్గా అక్కడ ఉన్న అవే కన్వెన్షనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో డిఎంకే, ఏఐడిఎంకే, హీఈస్ డిఫరెంట్. ఓకే, ఆల్సో ట్రైనింగ్ పరంగా నార్త్కి వెళ్ళినప్పుడు కూడా చాలా చదివి ఉంటారు, చూసుంటారు. ఐఎం లక్నో అండ్ ఆల్ దట్. కానీ అది కాదు ఆయన ఒక థాట్ ప్రాసెస్. బహుశా ఆయన మైండ్ నేను రీడ్ చేయలేను ఆ మాటలో. ఐ మీన్ లైక్ మీరు ఒక 1.5 వై డిడ్ హి గో టు బీజేపీ అని ఇట్స్ వెరీ క్లియర్. యు వర్ మెంటర్డ్ బై బిఎల్ సంతోష్. ఆయనకు బహుశా ఒక రైట్ వింగ్ మెంటాలిటీ ఉండొచ్చు. ఎక్కడ ఉన్న తమిళనాడులో ఉన్న పాలిటిక్స్ చూసి ఆయనకు విసుకొచ్చేసి ఉంటుంది. ఈ ద్రవిడియన్స్ ఎప్పుడు బాగుపడరు, డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ వాళ్ళు అదే పర్సనాలిటీ పాలిటిక్స్లో ఆడుకుంటారు. ఈ యాంటీ హిందీ యాంటీ నార్త్ ఇండియన్ యాటిట్యూడ్లో నడుస్తారు. నేను దానికి వెళ్ళను. బహుశా ఆయన డిసైడ్ చేసి ఉంటారు దట్ ఐ విల్ జాయిన్ ద బీజేపీ అండ్ హీ వాజ్ మెంటర్డ్ బై బిఎల్ సంతోష్ గారు. బట్ అన్ఫార్చునేట్లీ బీజేపీ ఆయన్ని కల్టివేట్ చేయలేకపోయారు కరెక్ట్గా. టైంకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడము, ఆ రెస్పాన్సిబిలిటీతో ఆయనకు కావాల్సిన సహాయం ఇవ్వడం అది చేయలేదు బీజేపీ. ఆయన్ని ఆలోచించండి, ఒక ఏఐడిఎంకే డిమాండ్ చేస్తే మీరు తీసేస్తారా? తీయం మేము, మీరు కావాలంటే పొత్తు పెట్టుకోండి లేకుండా వద్దని చెప్పాలి. అది చేసిన తప్పు. బహుశా దట్ వాస్ డన్ ఈవెన్ అట్ అమిత్ షాస్ లెవెల్ పాసిబ్లీ. బట్ ఆయన చేసిన తప్పు ఆయన అనుకుని ఉంటారు. ఇప్పుడు ఆయన అన్నామలైన పక్కన పెడదాం, ఒకసారి ముందు ఎలక్షన్ గెలుద్దాం, గెలిచిన తర్వాత చూద్దాం. కానీ గెలవలేదు. ఇప్పుడు ఏఐడిఎంకే స్ప్లిట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకేం మిగిలి ఉందంట? సార్ పార్టీ వర్గంలో కూడా వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు సర్ప్రైజ్ అయినా లేకపోతే వాళ్ళు ఇది ఊహించిందేనా సార్? ఊహించారు. ఓకే, ఎందుకంటే వార్నింగ్ ఇచ్చిన టైప్ అయితే ఏం లేదు. తమిళనాడులో అన్నామలై అక్కడ ఓల్డ్ గార్డ్ అంటారు చూడండి, మనం పాత పార్టీ వాళ్ళు ఉన్నారు అక్కడ చాలా మంది. మీరు చెప్పినట్టు తమిళిసై సౌందర్యం 5 సార్లు పోటీ చేసి 5 సార్లు ఓడిపోయిన చాలా ఉన్నారు. మళ్ళీ ఇస్తారు, 6వ మళ్ళీ ఇస్తారు. ఏమనంటే నేను గెలుస్తాను పెరంబూర్ నుంచి అంటుంది. ఎక్కడ గెలుస్తారండి ఆమె? షీ కెనాట్ విన్. నాకు సర్ప్రైజింగ్ పార్ట్ అంటే 1 సారి 2 సార్లు 5 సార్లు ఇచ్చారు సార్. అది సో దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. కొత్త వాళ్ళని ట్రై చేయకుండా ఆ పాత రికార్డు, అరిగిపోయిన రికార్డు లాగా దాన్ని కొట్టి లాస్ట్లో బీజేపీ తమిళనాడులో పరిస్థితులు వచ్చేసాయి. అదే టైంలో చూడండి రాజీవ్ చంద్రశేఖర్ తీసుకొచ్చారు కేరళలో. ఏం చెప్పినా కానీ దే వర్క్డ్ రియలీ హార్డ్ ఆన్ ద గ్రౌండ్. లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ శాఖాస్ పర్ క్యాపిటా భారతదేశంలో కేరళలో ఉంది. ఆలోచించండి, అక్కడ కష్టపడి వాళ్ళు ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు, ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ ఏం చెప్తారు మైనారిటీ ఓట్స్ ఉన్న అక్కడ కూడా వాళ్ళు కొట్లాడి 3 సీట్లు తీసుకొచ్చారు. 16 సీట్లలో దే కేమ్ సెకండ్ బీజేపీ కేరళలో. తమిళనాడులో చేయలేదే. తమిళనాడులో పోటీ ఇచ్చిందో 21 సీట్లు వాళ్ళకి, ఏఐడిఎంకి ఇచ్చారు ఏదో పెద్ద ఫేవర్ చేసినట్లు. అండ్ ఈపీఎస్ లాంటి కలర్లెస్ ఏం చెప్తారు, ఒక టోటల్ జీరో మోటివేషన్ లీడర్ ఈపీఎస్ లాంటి వాళ్ళు. ఏం లేదు వాళ్ళకి. అట్లీస్ట్ జయలలిత హ్యాడ్ ఎ కరిష్మా, ఈయనకేముంది? ఓకే, స్టాలిన్ కూడా లేదు. బట్ అట్లీస్ట్ ఆయన 5 సంవత్సరాలు నడిపించింది కదా పార్టీని. ఈయనకేం లేదు. ఇట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి అన్నామలైన తీసారు, నిన్ను తీసేయాలి ముందు. అది జరగాలి. పాలిటిక్స్లో మళ్ళీ ఇంటర్నల్ పాలిటిక్స్ అనేవి చాలా ఉంటాయి సార్. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ చూసినా సరే సీనియర్లకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, లేకపోతే ఇంకేది, ఇవి జనరల్గా మనం చదువుతూనే ఉంటాం, వింటూనే ఉంటాం. బట్ నైస్ దట్ హీ టుక్ ఎ డెసిషన్. సరే ఆ పార్టీకి అతీతంగా పనిచేస్తారా లేకపోతే సపోర్టివ్గా పనిచేస్తారా అనేది చూడాలి. అయితే ఆయన ఎన్జిఓ గురించి లైక్ యూనో ఏమన్నా కొన్ని లైక్ బిగ్గర్ విజన్స్ ఏమైనా ఉన్నాయి సార్ ఆయనకి? తెలియదు. ఆయన అనౌన్స్ చేస్తా అన్నారు ఇవాళ. ఆయన బహుశా బర్త్డే అనుకుంటాను ఇవాళ. ఈ వాజ్ సపోజ్ టు అనౌన్స్ టుడే ఆర్ టుమారో వెన్ ఎవర్ ఇస్ బర్త్డే ఈజ్ సపోజ్ టు అనౌన్స్ ఇట్. ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఒక రూరల్ ఎంపవర్మెంట్ గురించి ఒక ఎన్జిఓ ఉండే ఆయన దగ్గర. బహుశా అదే ఎన్జిఓని రియాక్టివేట్ చేస్తారో తెలియదు, నేను కొత్త ఏదైనా మొదలు పెడతారో తెలియదు మనకి. బట్ హీ హ్యాడ్ అన్ ఐడియా రూరల్ ఎంపవర్మెంట్ గురించి, రూరల్ ఎంప్లాయ్మెంట్ గురించి, రూరల్ ట్రైనింగ్ గురించి ఆయన చాలా మాట్లాడారు దాని గురించి. ఆయన అక్కడి నుంచి వచ్చారు కదా. ఎస్ కమ్ ఫ్రమ్ దాట్. ఒక కంప్లీట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఐపీఎస్ రాసి, అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి ఐపీఎస్ దొరికి ఐఎం చేశారు. దానికన్నా ముందు ఇంజనీరింగ్ చేశారు, పిహెచ్డి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. సో హీ హ్యాడ్ కష్టపడి చదివారు. దాని తర్వాత ఎగ్జామ్ రాశారు, సివిల్ సర్వీస్ క్వాలిఫైయర్, ఐపీఎస్ వచ్చింది, ఎస్పీగా రిటైర్ అయ్యారు. ఏం కావాలి ఇంకా మీకు? నేను ఎలా చూస్తున్నానంటే సార్, డౌన్ ది లైన్ 5 years తర్వాత, అంటే ఇప్పటివరకు చూసుకున్న లైక్ ఏదైతే ఆ లినాజ్ ఉందో పొలిటికల్లీ,
అందరూ యాక్టర్స్ ఉన్నారు సార్ చాలా వరకు, సీఎం అయిన వాళ్ళు లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, మళ్ళీ అదే నెపోటిజం అవే ఫ్యామిలీ పాలిటిక్స్ నడుస్తున్నట్టున్నాయి. బట్ హీస్ దట్ వన్ పర్సన్ హూ ఈస్ ఎడ్యుకేటెడ్, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి సరే ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకొని ఇప్పుడు ఒక ఫౌండేషన్ ఇప్పుడైనా మెల్లిగా ఆ స్టోన్ అనేది లే చేసుకుంటూ 5 years తర్వాత మీరు అన్నట్టుగానే ఇట్ విల్ బీ లైక్ టీవీకే వర్సెస్ అంతే 100%. విజయ్ వర్సెస్ ఇది ఉంటుంది కదా సార్, లైక్ అంటే అప్పటి ఛాన్సెస్ని అంచనా వేసుకొని ఒకవేళ గెలిస్తే, ఎందుకంటే ఈయనకి ఆ ద్రవిడియన్ కల్చర్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేయాలి ఉంది కదా సార్, ఆ లెక్కన చూసుకుంటే తమిళనాడులో చాలా కొత్త చేంజెస్ వచ్చే అవకాశం ఉంది ఆఫ్టర్ 5 years, లైక్ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్. కూడా విజయ్ గెలుస్తారని ఎవరని చెప్పారా? మనం కూడా ప్రెడిక్ట్ చేయలేదు, ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు విజయ్ గెలుస్తారని. ఎవరు వేసారు ఆయనకు ఓట్లు? ఆ యంగ్స్టర్స్, అక్కడున్న యంగ్స్టర్స్ ఇప్పుడు దాకా ద్రవిడియన్ దాంట్లో వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయలేదు వాళ్ళని, ఆ ఫిలాసఫీలో ఫస్ట్ టైం ఓటర్స్ వాళ్ళు అనుకున్నారు వీళ్ళందరూ యూజ్లెస్, వీళ్ళు చూసాం ఎప్పుడు పనికిరాడు, సరే కొత్తవాడు వచ్చిన వానికి వేద్దామని చెప్పి. అదే టైంలో అన్నామలై ఉన్నారనుకోండి బీజేపీలో, దే వుడ్ హావ్ బీన్ ఎ కాంటెస్ట్. ఓకే, బీజేపీ వర్సెస్ టీవీకి ఏమైనా ఒక 5 seats ఆయన వస్తుండే, అట్లీస్ట్ ఈ ఒక సీట్ కాకుండా 10 seats అయినా వస్తుండే, 10 ఎక్కువ అనుకోండి, అట్లా 5 నుంచి 7 అయినా వస్తుండే. బట్ ఉండి కూడా మీకు సీట్లు తీసుకురాలని ఏడీఎంకి అవుతుంది, ఇంకెందుకు పొత్తు? ఆ రోజే డిసైడ్ చేయాలండి మాకు పొత్తొద్దు ఏమొద్దు వీళ్ళతో, కానీ పెట్టుకున్నారు. ఏదో వీళ్ళు పెద్ద మ్యాజిక్ షో చేస్తారనుకున్నారు. ఈడీ పళనిస్వామి అబ్సల్యూట్లీ యూజ్లెస్. 2026 జూన్లో జరుగుతున్న ఈ డిస్కషన్ ఏదైతే ఉందో, మనం రెగ్యులర్గా పాలిటిక్స్లో జరుగుతున్న ఏ మార్పులు వచ్చినా కానీ వాటి గురించి కూర్చొని చర్చిస్తుంటాం, ఏంటి అని వాటి వెనకాల కారణాలు కూలంకుషంగా అర్థమయ్యేలా చెప్తూ ఉంటాం. మేబీ మీరు అంటారు కానీ 5 years తర్వాత నిజంగా లైక్ టీవీకే వర్సెస్ లైక్ విజయ్ వర్సెస్ అన్నమలై ఫైట్ కనుక అయితే, అప్పుడు కనుక గెలిస్తే మనం ప్రెడిక్ట్ చేసిన వాళ్ళ ముందు వాళ్ళం అవుతాం సార్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఎందుకంటే హిట్ టీవీలో మనం ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం లైక్ వెన్ ఇట్ కమ్స్ టు అన్నామలై డిస్కషన్. సో లుకింగ్ ఫార్వర్డ్, అలాగే జరుగుతుందో లేదో. ఇయర్ ఈజ్ అ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ అంటాం. మన 5 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాం, చాలా దూరం అది. అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ ఆయన ఎన్జిఓ అంతా సెటప్ అయ్యి ఇట్ కెన్ బి బెటర్ దెన్ వాట్ ఇట్ ఈస్ నా. ఇప్పుడున్న దానికన్నా చాలా బెటర్ ఉంటుంది, అదైతే క్లియర్. ఈ డిఎంకే ఏడిఎంకే దాన్ని పనికిరారు, బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు అక్కడ. ఈ తమిళిసై సౌందరరాజను, ఇంకా ఈ నయనా నాగేంద్ర ఇట్లాంటి వాళ్ళే పనికిరారు. అట్లీస్ట్ బీజేపీ షుడ్ రియలైజ్ దట్. కానీ వాళ్ళ దగ్గర షార్టేజ్ ఆఫ్ లీడర్స్ ఉంది అక్కడ, తమిళనాడు ఆంధ్ర లాగానే సేమ్ ప్రాబ్లం. సో అప్పటి పరిస్థితులు ఏంటో చూద్దాం. బట్ అప్పటికి ఈ వీడియో అనేది మళ్ళీ అప్పుడు ఒక ప్రామాణికంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకేమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ఇష్యూ గురించి, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఈ పరిణామం గురించి క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టేట్ ఇంటూ హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.